జిల్లా ధర్మపురి నియోజకవర్గం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాలను అధికారులు తూచా తప్పకుండా పాటించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు అన్నారు. జగిత్యాల జిల్లాలోని మున్సిపల్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు, గ్రామ సర్పంచులకు మరియు శిక్షణ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జగిత్యాల జిల్లా కేంద్రంలోని సుమంగళి గార్డెన్లో జరిగిన ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమీన్ల వాణి, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, మేక్పల్లి మున్సిపల్ చైర్మన్ లింబాద్రి, కోరుట్ల మున్సిపల్ చైర్మన్ వసంత, రాయకల్ మున్సిపల్ చైర్మన్ కలెక్టర్ సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకున్న 99 రోజుల ప్రణాళికలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యత గుర్తుంచుకొని 10 అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కోరారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యంగా పెండింగ్ ఫైళ్లు క్లియరెన్స్ పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ విషయంలో జిల్లా కలెక్టర్ ప్రతిరోజు సమీక్ష నిర్వహించాలని మంత్రి సూచించారు. జరుగుతుంది సార్, ఇక్కడ పెద్ద ఎత్తున తల్లిదండ్రులందరూ కూడా పేరెంట్స్ కూడా రావడం జరిగిందని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ పేరెంట్స్ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నా, ఈ రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా జిల్లా పరిషత్ హై స్కూల్స్ కానీ ప్రైమరీ స్కూల్స్లో కానీ మౌలికమైన సదుపాయాల విషయంలో కూడా ప్రత్యేకమైన దృష్టి పెడతా. ఏదైతే మీరు అడుగుతున్నటువంటి ఏదైతే మా దృష్టికి వచ్చిన విషయం, డైనింగ్ హాల్కి సంబంధించినటువంటి మిగిలిపోయిన పని కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అడిషనల్ క్లాస్ రూమ్, ప్రైమరీ స్కూల్కి సంబంధించినటువంటి ఆ అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ, ఈ ప్రిమిసెస్ లోపల ఏదైతే గొప్పగా భవిష్యత్తులో చదువు పరంగా పిల్లలకు అన్ని విధాల మౌలిక సదుపాయాలు ఉండే విధంగా మన జిల్లా మంత్రిగా మీ అన్నగా లక్ష్మణ్ కుమార్గా మీ అందరి అభిమానంతో శాసనసభ్యుడిగా గెలుపొందాను. ఒక మంత్రిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రాతినిధ్యం చేసుకుంటూ మన స్కూల్కి వచ్చి మన పిల్లల మధ్యలో మీరు పిల్లల పక్షాన పిల్లల చదువు కోసం మీరు అడుగుతున్నారు కాబట్టి మనస్ఫూర్తిగా నేను అందరికీ చెప్తున్నా, మీకు మీరు ఏదైతే చెప్పిన మాట అన్నీ కూడా అతి త్వరలో సాధ్యమైన తొందరగా నేను కంప్లీట్ చేస్తా. ఈ పనులన్నీ కూడా సందర్భంగా స్కూల్ అయిపోయింది, పిల్లలు వెళ్ళే తొందరలో ఉన్నారు. ఎక్కువ టైం తీసుకోకుండా మా టీచర్స్ సోదరి మనందరూ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నా, ఈ పిల్లలంతా మన పిల్లలు. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్లో అనేకమైనటువంటి ఇబ్బందులు ఏమున్నా కూడా మీ ఏ చిన్న ఇబ్బందులు నా దృష్టికి తీసుకురండి. నేను ప్రతి శనివారం ఆదివారం ధర్మపురిలో ఉంటా. స్థానికంగా ఉన్నట్టు మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు మైపాల్ రెడ్డి గారు కానీ సర్పంచ్ గారు చాలామంది పెద్దలు, నా గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ వారి దృష్టికి తీసుకొచ్చినా నా దృష్టికి తీసుకొస్తారు. ఇక మిగిలిపోయిన పనులు ఏమన్నా కూడా ఇది మార్చ్, ఏప్రిల్, మే, నెక్స్ట్ జూన్ వరకు వచ్చే వరకు మన గొల్లకోట జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రిమిసెస్ లోపల మనకి ఈ పని మిగిలిపోలేదు, అన్ని పనులు మా ఎమ్మెల్యే మా మంత్రి పూర్తి చేసిన అనే విధంగా పూర్తి చేసే బాధ్యత నాది. జూన్కి వచ్చే వరకు మంచి స్కూల్ బిల్డింగ్ మంచి కలర్స్ వేపిద్దాం. ఈ అడిషనల్ డైనింగ్ హాల్ కంప్లీట్ చేసుకుందాం, అడిషనల్ క్లాస్ రూమ్ కంప్లీట్ చేసుకుందాం. పిల్లలకి ఇంకా మిగిలిపోయిన పనులు ఏదున్నా కూడా అది కూడా కంప్లీట్ చేద్దాం. ఇవన్నీ కూడా ఎందుకంటే చదువు అనేది గొప్పది. ఈరోజు చదువుకు మించింది ఏదేం లేదు. ఇప్పుడు ఈరోజు మా సోదరి మనందరూ గొప్పగా ఎంతో కష్టపడి ఉన్నతమైన చదువు చేసుకొని గవర్నమెంట్ టీచర్స్గా అనేక సబ్జెక్టులో ఫ్యాకల్టీ పెద్దగా ఉన్నారు. వారి యొక్క చదువుకున్నటువంటి ఏదైతే నేపథ్యంలో కూడా మన పిల్లలకు కూడా మంచిగా 100కి 100% 10th క్లాస్ రిజల్ట్ వచ్చిందని చెప్పేసి హెడ్ మాస్టర్ గారు చెప్తున్నారు. చాలా సంతోషం. భవిష్యత్తులో కూడా ఆ పిల్లలకు ఉన్నతమైన స్థాయిలో చదువు కూడా మీరందరూ కూడా బోధన చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇంకా మీకు ఉన్నటువంటి ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ టీచర్స్ సంబంధించిన విషయాలు కానీ, ఉపాధ్యాయులకు సంబంధించిన ఇష్యూలు కానీ, మీకు ఏ ఇష్యూ ఉన్నా కూడా అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత కూడా నాదే అనే విషయాన్ని మరియు చేసుకుంటూ, మరొకసారి మా గ్రామ ప్రజలు తక్కువ టైంలో నేను చెప్పగానే ఇంత పెద్ద ఎత్తున నాకు స్వాగతమైన డ్యాన్స్ చేసినారు. అంటే మాకు అభిమానం ఏంటంటే ఒక అన్నగా ఒక నాయకునిగా నన్ను ఇంత పెద్దగా స్వాగతం పలికినారు కాబట్టి నా బాధ్యత. మీ కష్టాల్లో పుట్ట మీ కష్టాలు దూరం చేసే బాధ్యత నాది. మీకు ఏ ఇబ్బంది పిల్లలకు చదువుకున్న మౌలిక సదుపాయాలు అడిగే మరి పెద్ద సమస్య కాదు. ఇది మన అడిషనల్గా డైనింగ్ హాల్ కానీ, అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ, ఇంకా మిగిలిపోయిన ఏ సమస్య ఉన్నా కూడా అది ప్రభుత్వంలో నేనున్నా. పిల్లలకు మంచి బోధన చేయండి. ఈ పిల్లలంతా మన పిల్లల్లాగా మీరు గొప్పగా భవిష్యత్తులో ఇక్కడ గొల్లకోటకు సంబంధించిన జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకుంటే పిల్లలకు గొప్పగా వీళ్ళు ముందు స్థాయిలో వెళ్తారన్న విషయం నమ్మకం వచ్చిన విధంగా ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ కూడా కష్టపడాలని కోరుకుంటూ, మరొకసారి మా హెడ్ మాస్టర్ గారికి, ఈ గ్రామ ప్రజలకు, మా మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ